లోకము చెడిపోయింది. ఆది కాండంలో దేవుడు రాయించాడు, భూలోకము ఆయన సంధిలో చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకానికి వేరుగా బ్రతికారు కొంతమంది. సొదొమ గొమొర్రాలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు లోతు. చుట్టూ పాపం జరుగుతుంది. హోమోసెక్సువల్స్, లెస్బియన్స్, ఇక ఎన్ని రకాల పాపాలు శారీరకంగా ఉన్నాయి. అన్ని వర్గాలు సొదొమ గొమొర్రాలో ఉన్నారు. వచ్చినోడు జంతువా, మనిషా, ఆడ, మగ, మధ్యలో వాడని లేదు. వాళ్ళు సంబంధం పెట్టుకోవాలి శారీరకంగా. అది దైవ కుమారులు ఇద్దరు వస్తే, దేవుడే వచ్చితే వాళ్ళ ఊర్లను దర్శిద్దామని, అసలు నిజంగా వీళ్ళు అంత దుర్మార్గుల, గంధకాలను కురిపించి వీళ్ళని నాశనం చేయాల్సినంత దుర్మార్గుల, వీళ్ళ సంగతి ఏంటో దిగెళ్ళి చూద్దామని దేవుడే వచ్చాడు. వాళ్ళేమో మేము ఈ వీధిలో ఉంటాం, వీళ్ళ సంగతి ఏంటో తేల్చుకోవాలన్నారు. వాళ్ళు లోతు బతిమలాడు, అయ్యలారా వీళ్ళు మంచోళ్ళు కాదు రండి మా ఇంటికని ఇంటికి తీసుకెళ్ళాడు పెద్ద ఆయన. సరేలే, ప్రేమతో పిలుస్తున్నాడు. ఇంటికి వెళితే అలా కూర్చున్నారు లేదో, దొమ్మిగా ఊరు ప్రజలందరూ వచ్చేసి, నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరు, వాళ్ళని బయటికి తీసురా, మేము వాళ్ళని కూడాలి అంటారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఆ భక్తిహీనుల మధ్యలో లోతు అంటాడు, పురుషుని ఎరుగని కుమార్తెలు నాకున్నారంటాడు. సొదొమ గొమొర్రాల్లోని ప్రతి ఒక్కడు అపవిత్ర సంబంధాల్లో ఉంటే, లోతు తన కూతురుని ఎలా పెంచాడంటే, వాళ్ళు పవిత్రముగా పరిశుద్ధంగా బ్రతికారు. ఏం గొప్ప సాక్ష్యం ఉండేది. నా కుటుంబం పాడైపోకూడదు, నా పిల్లలు పాడైపోకూడదు. లోకస్తులు మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు, శరీర పాపకార్యాలకు అలవాటు అవుతారు. ఎప్పుడు అవకాశం వస్తుందో ఒక తప్పు చేద్దామా, శరీర కోరికలు తీర్చుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు లోకస్తులు. నా పిల్లలు అలా ఉండకూడదు. వాళ్ళు తాము పాడు చేసుకోకూడదు, బూతులు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు చెడ్డ పనులు చేయకూడదు, కుసంస్కారం వారిలో ఉండకూడదు. లోతు నీతిమంతుడు. ఆ చుట్టూ ఉన్న లోకం పరిస్థితిని చూసి రోజు బాధపడుతుండేవాడు. ఆ నీతిమంతుడు నీతిగల తన మనస్సును రోజు నొప్పించుకుంటూ వచ్చాడట కదా. దయచేసి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, నాస్టీ థింగ్స్ దే డిడ్, కామ వికారం అట. వాళ్ళు చేసే ఆ లైంగిక పాపాన్ని చూస్తే వాంతి వచ్చేస్తుంది. అంత దరిద్రం, చెత్త, విశృంఖలమైనటువంటి లైంగిక పాపం, కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడు. ఇంత చండాలమైన పాపాలు ఏంట్రా దరిద్రులారా. మనస్సు రోజు నొప్పించుకుంటూ వచ్చాడు. బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురముండి నేను ఒక మాట అడుగుతున్నాను. రక్షణ పొందిన మీరు, నొప్పిగా ఉందా మనసులోని చుట్టూ ఉన్న తప్పులను చూస్తున్నప్పుడు? ఐఎమ్ ఆస్కింగ్ ట్రూలీ, నీ మనస్సాక్షి జరుగుతున్న అన్యాయాలను చూస్తున్నప్పుడు, పాపము చూస్తున్నప్పుడు ఇక్కడ నొప్పి కలుగుతుందా? సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా వీళ్ళు ఎలాంటి పాపాలు చేస్తున్నారు? బాధపడుతున్నావా? నువ్వే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయావా? నువ్వే వాళ్ళతో రాజీ పడి అందులోనే నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? దాన్ని జయించాలి నువ్వు, దాని చేత జయించబడుతున్నావా? లోకమా నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే లోకం నేను ప్రేమించదు. మా తప్పు అంటావరా అని చెప్పి అందరూ నిన్ను దూర పెడతారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో తప్పులు చేస్తున్న వాడిని ఖండించి చూడండి,
రోజు ఖండిస్తూ ఉండండి, నువ్వు చేసిన తప్పురా 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 అంటూ ఉండండి. కొన్ని రోజులు వాడు నీకు ఫోన్ కాంటాక్ట్ ఉండడాడు. నీ జీవితం నీదేరా, నా లైఫ్ నాది, అయినా మనం కలిసే ఉంటాం అంటున్నప్పుడు పర్లేదు. నేను ఒక తప్పును ఖండిస్తూ పోయావు అనుకో, అలాగ మనం ఏమైపోవాల్సి ఉంటుంది చెప్పండి? లోకం మీద నేరస్థాపన చేస్తే ఒంటరి అయిపోవాల్సి ఉంటుంది. ఒంటరైనా అయిపోతాను కానీ ఈ లోకముతో నేను రాజీ పడను. లోకముతో నీకున్న పోరాటం ఉంది, నువ్వు ఓడిపోవద్దు. అప్పుడప్పుడు బలహీనుడివై పడిపోయావేమో. అగైన్ రైజ్ అండ్ ఫైట్ విత్ దిస్ వరల్డ్. అలాగే పాపముతో కూడా మనకు పోరాటం ఉంది, అందులో కూడా మనం ఓడిపోయాము. కానీ రాజీ పడద్దు, మళ్ళీ లేచి నిలబడి జయించాలి. స్వచిత్తము దగ్గర చాలాసార్లు నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, మళ్ళీ ప్రయత్నం చేయాలి. ప్రభువా, నా సొంత ఇష్టం మీద నాకు జయం ఇవ్వు నాయన, నీ చిత్తమును నెరవేర్చే శక్తి నాకు దయచేయి అని స్వచిత్తాన్ని జయించాలి. అంతేకాదు, దుర్బోధలు భయంకరంగా వ్యాప్తిలో ఉంటున్నాయి. ఈ అంత్యకాలం సంభవించే కొద్దీ, దగ్గరయ్యే కొద్దీ దుర్బోధలు కూడా పరాకాష్ఠలోకి వెళ్ళిపోతాయి తెలుసా. కాబట్టి సత్య సంబంధులుగా మనం ఈ దుర్బోధలతో కూడా మన చేతనైనంత మనము పోరాడుతూ ఉండాలి.